మనం చెవుల గురించి అర్థం చేసుకునే ముందు అసలు సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో తెలుసుకోవాలి. ఒక ఆబ్జెక్ట్ని వైబ్రేట్ చేయడం వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఉదాహరణకి మనం మాట్లాడినప్పుడు మన గొంతులోని వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవుతాయి, లేదా మనం ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేస్తే అది వైబ్రేట్ అయ్యి దాని పక్కనే ఉన్న గాలిలోని ఎయిర్ మాలిక్యూల్స్ని ముందుకు వెనక్కి కదిలేలా అంటే వైబ్రేట్ అయ్యేలా చేస్తాయి. మనం ఫంక్షన్స్లో పాటలు ప్లే చేసే సౌండ్ బాక్సులు చూస్తే వాటికి ఉండే స్పీకర్లు వైబ్రేట్ అవుతూ లోపలికి బయటకు ఊగుతూ ఉంటాయి. దానివల్ల గాలిలో ప్రెజర్ వేవ్స్ క్రియేట్ అవుతాయి. అంటే నీటిలో ఏదైనా పడితే ఎలా అయితే అలలు ఏర్పడతాయో అలా అన్నమాట. అయితే ఈ సౌండ్ వేవ్స్కి ఫ్రీక్వెన్సీ అండ్ పిచ్ ఉంటాయి. మనుషులు 20 హెడ్జెస్ నుండి 20,000 హెడ్జెస్ వరకు ఫ్రీక్వెన్సీ ఉన్న సౌండ్స్ని వినగలరు. అది ఎలాగో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా చెవి డిజైన్ గురించి చూద్దాం. మన చెవిని 3 భాగాలుగా చెప్పుకోవచ్చు: ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ముందుగా ఔటర్ ఇయర్. మనకు ఏదైతే బయట కనిపిస్తుందో ఆ భాగాన్ని పెన్నా అని అంటారు. దీనికి కూడా ఒక పని ఉంది. అదేంటంటే చెవికి బయట ఉండే ఈ పార్ట్ అంతా కూడా మెలికలు తిరిగి ఉండడం వల్ల ఎంత సాధ్యమైతే అంత ఎక్కువ సౌండ్ వేవ్స్ని కలెక్ట్ చేసి వాటిని ఆడిటరీ కెనాల్లోకి పంపే విధంగా ఇది డిజైన్ చేయబడింది. ఈ సౌండ్ వేవ్స్ ఆడిటరీ కెనాల్ ద్వారా ప్రయాణించి చెవి లోపల ఉన్న ఇయర్ డ్రమ్కి చేరుకుంటాయి. దీనినే తెలుగులో కర్ణబేరి అని అంటారు. ఈ కర్ణబేరి అనేది చాలా పలుచుగా ఉండే ఒక సెమీ ట్రాన్స్పరెంట్ పొర లాంటిది. ఇది సుమారుగా 1 సెంటీమీటర్ సైజులో ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. బయట నుండి వచ్చే సౌండ్ వేవ్స్ ఈ కర్ణబేరిని తాకినప్పుడు ఇది కూడా వైబ్రేట్ అవుతుంది. నెక్స్ట్ మిడిల్ ఇయర్. కర్ణబేరికి మరొక వైపు నుండి ఈ మిడిల్ ఇయర్ ఉంటుంది. దీనిలో మాల్యూస్, ఇన్కస్, స్టీపిస్ అనే 3 చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. అవి ఉన్న షేప్ల ఆధారంగా వాటికి హ్యామర్, ఎన్విల్, స్టెర్రప్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ 3 ఎముకలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఒక చైన్లా ఉంటాయి. మన శరీరం మొత్తంలో అతి చిన్న ఎముక ఈ స్టెర్రప్ లేదా స్టీపిస్ బోన్. ఇది సుమారుగా ఒక బియ్యం గింజ కన్నా చిన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇన్నర్ ఇయర్. దీనిలో ఒక నత్తలాంటి ఆకారం కలిగిన కోక్లియా అనే పార్ట్ ఉంటుంది. ఇది సుమారుగా బఠానీ గింజంత సైజులో ఉండి దీని లోపల అంతా లిక్విడ్తో నిండి ఉంటుంది. ఈ చిన్న పార్ట్ లోపల స్టెరియోసిలియా అనే సన్నని వెంట్రుకల వంటి నిర్మాణం ఉంటుంది. దీనిలో ఇలాంటివి సుమారుగా 30,000 హెయిర్ సెల్స్ ఉంటాయి. మనం ముందు చెప్పుకున్న చిన్న చిన్న ఎముకలు ఒక చైన్లా ఏర్పడి ఒకవైపు కర్ణబేరికి కనెక్ట్ అయి ఉండి మరొక వైపు ఇన్నర్ ఇయర్లోని కోక్లియాకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడితో మన చెవి యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో అర్థమైంది కదా. ఇప్పుడు చెవి ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా బయట నుండి వచ్చిన సౌండ్ వేవ్స్ కర్ణబేరిని తాకినప్పుడు కర్ణబేరి వైబ్రేట్ అవ్వడం వల్ల దానికి మరొక వైపు కనెక్ట్ అయి ఉన్న చిన్న చిన్న బోన్స్ కూడా వైబ్రేట్ అవుతాయి. వీటిలోని చివరిదైన స్టెర్రఫ్ బోన్ ఒక పిస్టన్లా మూవ్ అవుతూ కోక్లియాని వైబ్రేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ చిన్న చిన్న బోన్స్ ద్వారానే ఆ వైబ్రేషన్స్ అనేవి కర్ణబేరి నుండి ఇన్నర్ ఇయర్లోని కోక్లియా వరకు ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే వీటి పని కేవలం వైబ్రేషన్స్ని ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదు, ఆ సౌండ్ వేవ్స్ యొక్క ప్రెజర్ని కూడా పెంచుతాయి. ఇలా సౌండ్ వేవ్స్ యొక్క ప్రెజర్ని పెంచవలసిన అవసరం ఏముంది అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇన్నర్ ఇయర్లోని కోక్లియా లిక్విడ్స్తో నిండి ఉంటుంది. సో బయట నుండి వచ్చిన ఈ సౌండ్ వేవ్స్ని ఈ లిక్విడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. మనకు తెలుసు గాలిలో ఉండే పార్టికల్స్ని ఈజీగా వైబ్రేట్ చేయవచ్చు, కానీ లిక్విడ్స్లో ఉండే పార్టికల్స్ని అంత ఈజీగా వైబ్రేట్ చేయలేం. అందుకే మనం గాలిలో చేతులు ఊపినంత ఈజీగా నీటిలో చేతులు ఆడించలేం, ఎందుకంటే నీటిలో పార్టికల్స్ అంత ఈజీగా కదలవు. సో కోక్లియాలోని లిక్విడ్స్ని వైబ్రేట్ చేయడం కోసం ఈ బోన్స్ ఉన్న సౌండ్ ప్రెజర్ని 20 టైమ్స్ యాంప్లిఫై చేస్తాయి, అంటే పెంచుతాయి. సో ఈ లిక్విడ్స్ని కూడా వైబ్రేట్ చేసేంత ప్రెజర్ పెరుగుతుంది. ఇలా ఎప్పుడైతే ఈ స్టెర్రఫ్ అనే బోన్ ఈ కోక్లియాని వైబ్రేట్ అయ్యేలా చేస్తుందో అప్పుడు దానిలో ఉండే ఫ్లూయిడ్స్లో చిన్న చిన్న అలలు ఏర్పడతాయి. ఈ అలల వలన మనం ముందు చెప్పుకున్నాం కదా, వెంట్రుకల వంటి హెయిర్ సెల్స్ ఉంటాయని. అవి కదులుతాయి. ఇవి సెన్సార్స్ లాంటివి. అవి కదిలినప్పుడు ఈ మూమెంట్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చుతాయి. అంటే ఈ కోక్లియా అనేది సౌండ్ యొక్క మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ సిగ్నల్స్గా మార్చుతుంది. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఆడిటరీ నెర్వ్ ద్వారా మెదడుకు చేరుకుంటాయి. అప్పుడు బ్రెయిన్ ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేసి ఆ సౌండ్స్ని మనం అర్థం చేసుకునే విధంగా మార్చుతుంది. ఈ విధంగా మనం చాలా సింపుల్గా అన్ని రకాల సౌండ్స్ని వినేస్తున్నాం అనుకుంటాం, కానీ దాని వెనక ఇంత మెకానిజం ఉంది, ఇంత ప్రాసెస్ జరుగుతుంది. బయట నుండి వచ్చే సౌండ్స్ని మనం అర్థం చేసుకునే విధంగా మార్చడం మాత్రమే కాదు, బ్రెయిన్ చేయవలసిన పని మరొకటి ఉంది. అదేంటంటే సౌండ్ ఎటువైపు నుండి వస్తుందో గుర్తించడం. సడన్గా వచ్చే ప్రమాదాల నుండి అలర్ట్గా ఉండాలంటే సౌండ్ ఎటువైపు నుండి వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనకు 2 చెవులు ఉండడం వల్ల సౌండ్ ఎటువైపు నుండి వస్తుంది అనేది మన బ్రెయిన్ పసిగడుతుంది. ఒకవేళ సౌండ్ అనేది మన ముందు నుండే వస్తుంటే 2 చెవులకి సౌండ్ ఒకే సమయంలో చేరుకుంటుంది. అలాగే 2 చెవులలో సౌండ్ ఇంటెన్సిటీ ఒకేలా ఉంటుంది. ఒకవేళ ఎడం వైపు నుండి సౌండ్ వస్తుంది అనుకుందాం,
అప్పుడు సౌండ్ ముందుగా ఎడం వైపు ఉన్న చెవికి చేరుకుని కొన్ని మైక్రో సెకండ్స్ల గ్యాప్లో కుడి చెవికి చేరుకుంటుంది. అంటే కొద్దిగా లేటుగా చేరుకుంటుంది. అలాగే ఎడమ చెవికి కొంచెం ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది, కుడి చెవిలో ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. ఆ తేడాని మనం గుర్తించలేం, కానీ మన బ్రెయిన్ గుర్తిస్తుంది. ఇలా రెండు చెవుల నుండి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా మన బ్రెయిన్ తీసుకుని రెండు చెవుల మధ్య ఉన్న టైం అండ్ ఇంటెన్సిటీలోని డిఫరెన్స్ని అనలైజ్ చేసి ఆ డిఫరెన్స్ని బట్టి ఎటువైపు నుండి సౌండ్ వస్తుందనేది గుర్తిస్తుంది. అందుకే ఒక చెవి పనిచేయకుండా కేవలం ఒక చెవి మాత్రమే పనిచేస్తున్న వాళ్ళు ఒక్కొక్కసారి సౌండ్ ఎటువైపు నుండి వస్తుందనేది సరిగ్గా గుర్తించలేరు. నెక్స్ట్, చెవులు కేవలం వినడానికి మాత్రమే కాదు, మనం బ్యాలెన్స్డ్గా ఉండడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అది ఎలాగో చూద్దాం. ఇన్నర్ ఇయర్లో ఉండే కోక్లియాకి పై భాగంలో వెస్టిబ్యులర్ సిస్టమ్ అని పిలువబడే 3 సెమీ సర్క్యులర్ రింగ్స్ ఉంటాయి. ఈ 3 కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. ఇవి కూడా లిక్విడ్స్తో నిండి ఉంటాయి. వీటిలో ఉన్న ఫ్లూయిడ్స్ అనేవి సౌండ్ వేవ్స్ని బట్టి కాకుండా మన తల కదలికల ఆధారంగా కదులుతాయి. ఈ ఫ్లూయిడ్స్ కదిలినప్పుడు వీటి లోపల కూడా ఉండే హెయిర్ సెల్స్ కదులుతాయి. ఈ హెయిర్ సెల్స్ నానోమీటర్ సైజ్ డిస్టెన్స్ కదిలినా సరే ఇవి క్యాలిక్యులేట్ చేయగలవు, అంత సెన్సిటివ్గా ఉంటాయి. ఇలా ఈ హెయిర్ సెల్స్లో కదలికల వల్ల వచ్చే వైబ్రేషన్స్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా మార్చి మెదడుకు పంపిస్తాయి. ఇలా వెస్టిబ్యులర్ సిస్టమ్ నుండి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా బ్రెయిన్ మన పొజిషన్ ని అంచనా వేసుకుంటుంది. సో ఈ విధంగా మనం బ్యాలెన్స్డ్ గా ఉండడానికి చెవులు హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్, చెవికి సంబంధించి చెవిలో ఉండే ఇయర్ వ్యాక్స్ అంటే గుళిమి గురించి మనకు కొన్ని సందేహాలు ఉంటాయి. గుళిమి ఎందుకు ఏర్పడుతుంది, దానిని మనం క్లీన్ చేయవచ్చా, అసలు దానివల్ల ఏమైనా యూజ్ ఉందా అని వాటి గురించి ఇప్పుడు చూద్దాం. చెవికి ఔటర్ ఇయర్లో ఉండే ఆడిటరీ కెనాల్లో చిన్న వెంట్రుకలు ఉంటాయి. అలాగే ఆడిటరీ కెనాల్కి లోపల వైపు సెరుమినస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుండి సెరుమిన్ అనే ఆయిల్ వంటి పదార్థం రిలీజ్ అవుతుంది. ఈ ఆయిల్ చెమట, డెడ్ స్కిన్ సెల్స్, దుమ్ము ఇవన్నీ కలిపి ఇయర్ వ్యాక్స్ గా మారుతుంది. దీనిని తెలుగులో గుళిమి అంటారు. ఇది జిగురుగా ఉంటుంది. అలాగే దీనికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీని వలన బయట నుండి వచ్చే దుమ్ము, సూక్ష్మజీవులు వంటివి లోపలికి వెళ్లకుండా దీనికి అతుక్కుని ఆగిపోతాయి. ఇది చెవికి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం గా ఉండి మన చెవిని కాపాడుతుంది. అయితే చాలా మంది దీనిని డర్టీగా భావించి దీనిని తీసేయడానికి ప్రయత్నిస్తుంటారు. దానికోసం ఇయర్ బడ్స్ తో క్లీన్ చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. దానితో క్లీన్ చేసుకునే టైంలో ఇయర్ వ్యాక్స్ ని మరింత లోపలికి తోస్తాం. దానివల్ల ఆడిటరీ కెనాల్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా ప్రమాదం. దానిని క్లీన్ చేసినా సరే అది మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఒకవేళ చెవిలో గుళిమి ఎక్కువగా ఉంటే చెవి దానంతట అదే క్లీన్ చేసుకుంటుంది. మనం ఆహారం తింటున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు మన దవడలు కదులుతూ ఉంటాయి కదా, ఆ మూమెంట్స్ వలన ఆటోమేటిక్గా ఆ గుళిమి బయటికి వచ్చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం దానిని అలా వదిలేయడమే మంచిది. ఒకవేళ మరీ ఎక్కువగా పెరిగిపోయి చెవి సరిగా వినిపించడం లేదనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించుకోవాలి. చివరగా ఇప్పుడు వినికిడి శక్తి తగ్గిపోవడానికి కారణాలేంటో చూద్దాం. వినికిడి లోపం రావడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఏజ్. వయసు గడిచే కొద్దీ మన బాడీకి ఉండే ఒక్కొక్క సెన్స్ తన శక్తిని కోల్పోతుంది. అలాగే మన చెవులు కూడా. వయసు పెరిగే కొద్దీ మన చెవిలో కోక్లియాలో ఉండే సెన్సరీ హెయిర్ సెల్స్ మెల్లగా కోల్పోతాము. అలాగే అవి వాటి సెన్సిటివిటీని కోల్పోతాయి. ఇయర్ డ్రమ్ కి అటాచ్ అయి ఉన్న ఈ బోన్స్ స్టిఫ్ గా మారిపోయి అంతగా వైబ్రేట్ అవ్వవు. దానివల్ల మెల్లగా వినికిడి శక్తి తగ్గిపోతుంది. వయసు వల్ల వచ్చిన వినికిడి లోపాన్ని క్యూర్ చేయలేము, కానీ కొన్ని డిజిటల్ హియరింగ్ డివైజెస్ వినడానికి ఉపయోగపడతాయి. వినికిడిని కోల్పోవడానికి మరొక ముఖ్య కారణం పెద్ద సౌండ్స్ ని వినడం. ఒక్కొక్కసారి పెద్ద సౌండ్స్ ని ఎక్కువసేపు వింటే ఈ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అయ్యి వాటి సెన్సిటివిటీ కోల్పోతాయి. వాల్యూమ్ ఎంత ఎక్కువగా ఉంటే ప్రెజర్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రెజర్ వల్ల హెయిర్ సెల్స్ బెండ్ అయిపోవడం, చెవిలోని చిన్న బోన్స్ ప్లేస్ మారిపోవడం లేదా కర్ణబేరి పగిలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా సౌండ్స్ వచ్చే ప్రాంతంలో పనిచేసేవారు నెగ్లెక్ట్ చేయకుండా హియరింగ్ ప్రొటెక్షన్ డివైజెస్ ని తప్పక యూజ్ చేయండి. అలాగే చాలా మంది ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పాటలు వింటూ ఉంటారు. ఇలా ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే చెవిలోకి గాలి ప్రవేశించదు. దానివల్ల ఇయర్ కెనాల్లో తేమ పెరిగి చెవిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గంట సేపు కంటిన్యూస్గా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తే చెవిలో ఉండే బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుందట. దీనివల్ల ఒక్కొక్కసారి చెవిలో ఇన్ఫెక్షన్ కలగవచ్చు. అయితే ఒక్కొక్కసారి కండక్టివ్ హియరింగ్ లాస్ అని టెంపరీగా వినికిడి శక్తిని కోల్పోవడం జరుగుతుంది. ఉదాహరణకి చెవిలో గుళిమి విపరీతంగా పెరిగిపోవడం, చెవిలో ఏదైనా వస్తువు అడ్డుపడడం, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఏదో ఒక వస్తువుని చెవిలో పెట్టుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు లేదా కర్ణబేరికి గాయం అవ్వడం, ఇలాంటివి జరిగినప్పుడు సౌండ్ వేవ్స్ చెవిలోకి వెళ్ళలేవు. ఇటువంటి వాటిని ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయవచ్చు. ఏది ఏమైనా మన చెవిని, వినికిడిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కసారి వినికిడి శక్తి కోల్పోతే దానికి ఎటువంటి మెడిసిన్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ లేదు. డ్యామేజ్ అయిన హెయిర్ సెల్స్ మళ్ళీ పెరగవు. కాబట్టి సాధ్యమైనంత వరకు చెవులను, వినికిడి శక్తిని కాపాడుకోవడం మంచిది. సో ఇది ఫ్రెండ్స్, మన చెవులు ఎలా పనిచేస్తాయో అర్థమైంది కదా. మనకు వినిపిస్తున్న ప్రతి శబ్దం వెనుక ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా ఉంటుంది. నిజంగా మన